హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ క్లాస్ అనేది అందివ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ అతి తక్కువ టైంలో బాగా రీచ్ అయిందనే చెప్పుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం December 21 నుంచి ఈ కరెంట్ అఫైర్స్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఎస్సికి మాత్రమే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా సరే కరెంట్ అఫైర్ అనేది చాలా కీలకమైనది. సో ఎక్కడైనా మార్క్స్ పోతాయి అంటే జీకే కరెంట్ అఫైర్ లోనే పోతూ ఉంటాయి. కాబట్టి అత్యంత క్లిష్టమైన దాన్ని మీకు అత్యంత సులభంగా అందించడం కోసం ఈ ఛానల్ని పెట్టడం జరిగిందనమాట. ఇప్పటికే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాగే ఈ ఛానల్ చెప్తున్న క్లాసుకి సంబంధించి పీడిఎఫ్ని కూడా మనము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఇస్తున్నాము. ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా 200+ మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారనమాట. సో అందరికీ చాలా 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 థ్యాంక్స్ అనమాట. అలాగే మనం December 21 నుంచి ఈ రోజు వరకు కూడా కరెంట్ అఫైర్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. రేపు ఏం చెప్తామంటే ఏదైతే జాయినర్ 1 నుంచి 12 వరకు మనం చెప్పింది కాకుండా ఎక్కడైనా కొంచెం మిస్ అయింది అనిపించిన అంశాలన్నీ, అలాగే జాయినర్ డేట్స్ వాటికి సంబంధించి కూడా రేపు మీకు క్లాస్ అయితే వస్తుంది. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో మెంబర్షిప్ యూట్యూబ్ వాళ్ళు ఎనేబుల్ చేశారనమాట. సో అది ఇంకా జస్ట్ ఇలా ఎనేబుల్ చేశారో లేదో ఒకరు మన ఛానల్లో ఫస్ట్ మెంబర్గా జాయిన్ అయ్యారనమాట. సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్దాము అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సంధ్య గారు, ఫస్ట్ మెంబర్గా మీరు ఛానల్లో జాయిన్ అయ్యారనమాట. ఈ విషయం ఇలా మెంబర్స్ ఎనేబుల్ అయ్యింది కూడా నేను చెప్పలేదు ఎవరికి, బట్ మీరు అది చూసి ఎనేబుల్ అయ్యింది అని చెప్పి మెంబర్గా జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్కి సపోర్ట్ చేయాలంటే ఈ ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో అదే విషయం అనమాట. మెంబర్గా జాయిన్ అవ్వాలంటే ఎలా ఏంటి అని అనుకోవద్దు. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, కింద మన ఛానల్ నేమ్ ఉంటుంది కదా, వాహినిస్ డిఎస్సి వరల్డ్ అని, పక్కన సర్కిల్లో డిపి ఉంటుంది. ఆ కిందకి కొంచెం వస్తే జాయిన్ అని ఉంటుంది అనమాట. సో ఆ జాయిన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. 59 రూపీస్తో ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వచ్చు అని చెప్పి. ఆ మెంబర్గా జాయిన్ అయినంత మాత్రం ఏదో మీకు ఫస్ట్ వీడియో వస్తుంది పెట్టిన వెంటనే, తర్వాత మిగతా అందరికి వెళ్తుంది అనమాట. అందరికి ఫ్రీ క్లాసెస్, అందులో ఏం లేదు. కాకపోతే ఇది ఒకటి ఎనేబుల్ చేశారు కదా, తెలియని వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్గా జాయిన్ అవుతారు, లేదంటే లేదు. ఓకేనా? సంధ్య గారి కోసం స్పెషల్గా థ్యాంక్ యూ చెప్దామని చెప్పి వీడియో చేశాను అనమాట. చాలా మంది ఇంగ్లీష్ పీడిఎఫ్ కోసం నన్ను అడుగుతున్నారు. టాపిక్ వైజ్ గ్రామర్కి నేను నోట్స్ రాసుకున్నాను కదా, దానికి సంబంధించిన పీడిఎఫ్ చేయమని. సో గ్రామర్ క్లాసెస్ చెప్పేంత టైం కూడా ఇప్పుడు లేదు, తొందరలోనే నోటిఫికేషన్ కాబట్టి డిఎస్సి సిలబస్కి సంబంధించిన గ్రామర్ పీడిఎఫ్ పెట్టమని అడుగుతున్నారు. సో నేను ఇంగ్లీష్ గ్రామర్ నోట్స్ నేను రాసుకున్నది అనమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ స్టార్ట్ చేశాను. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే ఫస్ట్ ఏదైతే మనకి నౌన్ నుంచి వెళ్ళిపోయాను అనమాట. నౌన్ అంటే ఏదో నౌన్, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ అవి రాసేయడం కదా. ఆ నౌన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే నౌన్ క్లాజ్ ఉంటుంది, నౌన్ ఫ్రేజ్ ఉంటుంది, నౌన్ ఫ్రేజ్ అపోజిషన్ ఉంటుంది. సో నౌన్కి సంబంధించిన విషయాలన్నీ అక్కడే కవర్ అయిపోతాయి. ఆ తర్వాత ప్రణౌన్, ఆర్డర్ ఆఫ్ ప్రనౌన్స్, ప్రనౌన్ టైప్స్, ప్రనౌన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ. తర్వాత వెర్బ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మోడల్ వెర్బ్స్, ఆక్సిలరీ వెర్బ్స్ అవన్నీ ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్ని అక్కడ అనమాట. సో యాడ్ వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ. అలాగే యాడ్జెక్టివ్, ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ చాలా ఉంటాయి కదా, యాడ్వర్బ్ మేనర్స్ ఉంటాయి. సో ఇవన్నీ దేనికి సంబంధించిన దానికి అక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది అనమాట. సో ఆర్టికల్స్ కి సంబంధించి కూడా రాయడం జరిగింది. అండ్ ప్రిపోజిషన్ కి లైట్ గా రాశాను. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా ఉన్నాయి. సో టెన్సెస్ ఉంది. ఇది మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డిఎస్సి వరకు అయితే. పోయిట్స్, ఆథర్స్ అంటే 3rd to 10th వరకు ఉంటారు టెక్స్ట్ బుక్స్ లో. తర్వాత రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ అంటే ఆల్రెడీ మనం క్లాసెస్ చెప్పేసాం. లెటర్ రైటింగ్ ఒకటే బ్యాలెన్స్, స్టోరీ రైటింగ్, ఎస్సే రైటింగ్, తర్వాత ప్రీసిస్ రైటింగ్, నోట్ మేకింగ్, నోట్ టేకింగ్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా. సో మీకు బ్యాలెన్స్ ఏంటి డిఎస్సి సిలబస్ లో? గ్రామర్. అది ఇప్పుడు ఈ పీడిఎఫ్ రెడీ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. నేను ఏదైతే రాసుకున్నానో అదే మీకు ఇవ్వగలను, ఎక్స్ట్రా అయితే నేను ఇవ్వలేను అనమాట. సో అది మీకు కావాలి అంటే ప్రిపేర్ చేయమంటే చేస్తాను. ఓకేనా? చాలా మంది రిక్వెస్ట్ చేయడంతో చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే ఇంకా పీడిఎఫ్స్ ఆపేయమని చెప్పి మా వాళ్ళందరూ సలహా ఇస్తున్నారు. నువ్వు అందరికీ నీది ఇచ్చేస్తే నీకు వాళ్ళు కాంపిటీషన్ అయిపోతారు కదా, ఏంటి ఇలాంటి పని చేస్తున్నారు అసలు అని చెప్పి అంటున్నారు. బట్ మనం ఒకటి ఇచ్చామంటే పూర్తిగా ఇచ్చేయాలి, లేదంటే ఇవ్వడం మానేయాలి. సో నేను ఇప్పుడు క్లాసెస్ చెప్పే పొజిషన్
అంత టైం లేదు కాబట్టి పీడిఎఫ్స్ ఇచ్చినా మీకు యూజ్ అవుతాయి అని చెప్పి ఇస్తున్నాను అనమాట. ఓకేనా? సో దీని మీద నా పేరే ఉండాలి, నాదిగానే ఉండాలి, దీన్ని మార్కెట్ చేయదు. ఇది ఫస్ట్ రిక్వెస్ట్ అనమాట. ఓకేనా? ప్రిపేర్ అయిన వెంటనే మీకు మెసేజ్ చేస్తాను. ప్రిపేర్ చేయాలా వద్దా అనేది మీరైతే కామెంట్ చేయండి. కానీ చాలా పేజెస్ ఉంటాయి మనకి డిఎస్సి సిలబస్ లో. ఒక 5 టాపిక్స్, బట్ ఆ 5 టాపిక్స్ కూడా చాలా పేజెస్ ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి మీకు ఎంత ఏంటనేది మీరు 9494163477 కి ఆల్రెడీ టచ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. ఓకేనా? పీడిఎఫ్ అయితే ఒక 3-4 డేస్ పడుతుంది. ఇప్పుడు పండగ టైం బిజీ కాబట్టి తర్వాత మీకు చేసి పెడతాను. ఓకేనా? ఇదన్నమాట విషయము. సంజయ్ గారు ఇంకొకసారి థ్యాంక్ యూ అండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్లో మెంబర్స్గా జాయిన్ అవ్వాలంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో మన ఛానల్కి అయితే ఇంకా ప్రెసెంట్ ఏమీ లేదు, జస్ట్ మానిటైజేషన్ కంప్లీట్ అయింది అంతే. ఓకేనా? అంటే 4000 అవర్స్ అవి ఇంకేం అవ్వలేదు, కానీ వాళ్ళు మెంబర్షిప్ని ఎనేబుల్ చేశారనమాట. ఆ విషయం మీతో పంచుకుందామని చెప్పి వీడియో చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ.